నమస్తే. నేను ఆదిత్య. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా వచ్చినటువంటి మూవీ 'దేవరా పార్ట్ 1'. మరి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సక్సెస్ మీట్‌ని మంగళగిరిలో పెట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. 'దేవరా' సక్సెస్ మీట్ అనేది మంగళగిరిలో పెట్టబోతున్నారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి మంగళగిరిలోనే పెట్టడానికి బిహైండ్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే నాకైతే మామూలుగా మంగళగిరిలో సక్సెస్ మీట్ పెడతారని నేను అనుకోవట్లే. హ్మ్. నేను అనుకోవట్లే. ఓకే. సినిమా అనేది మొత్తం టోటల్‌గా సినిమా మంచి సినిమా. సబ్జెక్ట్ ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్. హ్మ్. నా జూనియర్ ఎన్టీఆర్ 3 గంటలు నా భూతో నా భవిష్యత్తు యాక్ట్ చేశాడు. సూపర్బ్ యాక్ట్ చేశాడు. ఆయన యాక్టింగ్ అద్భుతం. హ్మ్. ఆ జాన్వీ కపూర్ గారు ఒక అందాల సుందరి శ్రీదేవి గారి అమ్మాయి. యెస్. ఆ అమ్మాయిని వాడుకోకుండా 17 నిమిషాలు సినిమా పెట్టి, ఆ సాంగ్‌ని బయటకు వదిలి జనాల్ని ఆ సాంగ్ అంత మంచి సాంగ్‌ని తీసేసి, మొత్తం టోటల్‌గా సైఫ్ అలీ ఖాన్ వాడుకోకుండా, బయట ఎక్కడ సైడ్ ఆర్టిస్టులు వాడుకోకుండా, ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారి మీద 3 గంటల సినిమా తీయడం అనేది ఆయన నడిపించాడు. అద్భుతంగా నడిపించాడు. స్క్రీన్ ప్లే ఎక్కడైతే స్క్రీన్ ప్లే తేడా వచ్చిందో, అక్కడ సినిమా డైరెక్టర్ ఫాల్ట్ ఉంది. ఓకే. డైరెక్టర్ ఫాల్ట్ ఉంది. ఈ 100 కోట్ల కలెక్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల వస్తుంది. ఈ 100 కోట్ల డబ్బులు కలెక్ట్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా. అంతే తప్ప ఇది కొరటాల శివ గారు ఫెయిల్ అయిపోయారు. కొరటాల శివ గారు డైరెక్షన్ ట్రాక్ చేయలేకపోయారు. కొరటాల శివ గారు రెండో పార్ట్ మీద ఉన్నంత ప్రేమ ఫస్ట్ పార్ట్ మీద లేదు. ఆ సాంగ్ ఇప్పటికైనా సాంగ్ పెడితే, ఇప్పటికైనా అమ్మాయి సీన్స్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారు సీన్స్ కొని పెడితే, టెక్నికల్గా కొన్ని చిన్నవిగా ఏమైనా చేయగలిగితే 100% సక్సెస్, మళ్ళీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది ఒక్కసారి ఆలోచించుకోవాలా. సక్సెస్ మీట్ అనేది సినిమా సక్సెస్ కింద లెక్క. ఎందుకంటే 3 రోజుల్లో డబ్బులు బాగా వచ్చాయి. ఇప్పుడు మొత్తం 4వ రోజు నుంచి థియేటర్ కలెక్షన్స్ అయితే బాగా డల్గా ఉన్నాయి. కనుక 3 రోజులు సినిమా తీయొద్దండి, 30 రోజులు సినిమా తీయండి. 3 రోజుల్లో కలెక్షన్ వచ్చేస్తుందంటే ప్రపంచం అంతా థియేటర్లు అన్నీ వేసేసి ఆడియన్స్ అంతా ఆలే ఉంటారు. ఆ ఆడియన్స్ వాళ్ళు ఉండేటప్పుడు మనకి సందుకో థియేటర్, ఈదుకో థియేటర్ ఉంటాడు. మొత్తం టోటల్గా మనకి సినిమా చూసే ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు? ఆడియన్స్ అంతా 3 రోజులు చూసేస్తున్నారు. 4వ రోజు థియేటర్ నష్టపోతుంది. థియేటర్ ఖాళీ అయిపోతుంది. ఎగ్జిబిటర్కి ఒక 5 వారాలు 6 వారాలు ఆడితే, ఎగ్జిబిటర్కి 3 వారాలు 4 వారాలు రెంట్ వస్తే ఆనందం. కనుక అదొక్కసారి మనం ఆచరణలో పెట్టుకోవాలి. అది డైరెక్టర్గా ఆయన 4 వారాలు 5 వారాలు తీయలేపారు. 6 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఆచార్య సినిమాకి ఎవరో హీరో తప్పు చేశారన్నారు. ఈ సినిమాకి ఎవరు తప్పు చేశారు? మీరు తప్పు చేశారా? జూనియర్ ఎన్టీఆర్ గారు దూరరు, ఎవరు దూరరు. కనుక మనం తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కనుక మీరు బాగా మంచి డైరెక్టర్, మంచి వర్త్ ఉన్నవారు. కనుక మీరు దీంట్లో ఒప్పుకోండి, నిజం ఒప్పుకోండి. నా తప్పు జరిగింది, నేను జాన్వీ కపూర్ గారిని వాడలేదు, అలాగే సైడ్ ఆర్టిస్ట్ని ఎవరు వాడకుండా 3 గంటలు ఆయన మీద బడ్డను పెట్టి, ఆయన మీద నేను ఎక్స్ట్రార్డినరీ ఆయన యాక్ట్ చేశాడు. ఆ యాక్టింగ్ని నేను తీయలేక సెకండ్ పార్ట్ మళ్ళీ చేస్తా, దాంట్లో కొంచెం సెకండ్ పార్ట్ వల్ల మిస్యూజ్ జరిగిందని చెప్పండి, ఒప్పుకుంటారు. తప్ప ఫ్యాన్స్ అందరికీ నిరాశపరిచారు. 6 సంవత్సరాల తర్వాత సింగిల్గా వచ్చిన సినిమాని ఎక్కడికో ఊహించుకున్నారు. ఆ ఊహించుకున్నది చాలా చాలా ఇబ్బంది పెట్టేశారు. ఒకటి. రెండోది, ఇంకొకటి పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే 1 గంటకి షో వేస్తే, ఈ 1 గంటకి షోకి సినిమాలందరికీ జనాలు వెళ్ళిపోయారు. ఫోన్ పట్టుకుంటున్నారు. ఇంకా టైటిల్ అవుతుంది. మామ టైటిల్ కరెక్ట్గా రాలేదు, మామ ఫస్ట్ స్టాప్లో ఇంకా ఎన్టీఆర్ జూనియర్ రాలేదు, మామ హీరోయిన్ రాలేదు, మామ నా 1000 రూపాయల దండుగ మామ రాడ్డు మామ, మామ నాకు ఇప్పుడు నాకు ఫుల్ బాటిల్ డబ్బులు పోయాం అంటే ఇట్స్ అ గేమ్. 3 గంటల సినిమాలో 300 ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇది కరెక్టా? సినిమా పూర్తిగా చూడండి. సినిమా పూర్తిగా చూసి మీకు క్లారిటీ వచ్చి నచ్చలేదు చెప్పండి, నచ్చింది ఓకే ఇంకొకరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి, తప్పలేదు. కానీ ఇలా ట్రోల్ చేయకూడదు. మీరు అందుకే నేను చెప్తున్నాను, థియేటర్ వారిని, ఛాంబర్ వారిని, కౌన్సిల్ వారిని అంటే ఆల్ సినిమా రిలీజ్ చేసే, బిగ్ మూవీ రిలీజ్ చేసేటప్పుడు మీరు దయచేసి చిన్న సినిమాను పెద్ద సినిమా ఫస్ట్ డే శుక్రవారం, శనివారం, సండే దాకా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. మీరు సెల్ ఫోన్ డిపాజిట్కి ఒకటి పెట్టండి, 10 రూపాయలు సెల్ ఫోన్కి పెట్టండి, లేదా ఫోన్ మీరు బయట పెట్టుకొని రండి, లోనకి ఫోన్ తీసుకెళ్ళకూడదు, సెక్యూరిటీ చెకింగ్ చేసి పంపించాలా. ఇది మనం చేయగలిగితే కొంతలోనే సినిమాని కాపాడుకోగలుగుతాం. సినిమాని రాత్రి 2 గంటలకైతే అప్పుడే మొత్తం టోటల్గా అంతా పెంట చేసేస్తే ఎలాగా? తప్పది. ఎందుకంటే ఆ ఒక్క దాని మీద
ట్రోల్స్ చేయడం కానీ ఇది చేయడం కానీ చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు సభ పెడుతున్నారు అని మీరు చెప్తున్నారు. నిజంగా సభ పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా? మరి వచ్చి ఏం మాట్లాడతారు ఏంటో చూద్దాం. నాకైతే మాత్రం డైరెక్టర్ గారు తప్పు చేశారు, డైరెక్టర్ గారు కరెక్ట్గా ట్రాకల్ చేయలేదు, కరెక్ట్గా తీయలేదని చెప్పగలుగుతారు. సినిమా మాత్రం నేను ఫ్లాప్ అని చెప్పట్లేదు, హిట్ అని చెప్పట్లేదు. సినిమా కలెక్షన్స్లో ఎక్కడికో వెళ్ళిపోయింది, అది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే. 3 రోజుల తర్వాత 4వ రోజు థియేటర్కి సినిమా పనికి రావట్లేదు. అంటే థియేటర్లో ఖాళీ అవ్వడం వల్ల ఎగ్జిబిటర్ ఇబ్బంది పడుతున్నాడు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఒక మూవీ తీయడం ఒక ఎత్తు అయితే మూవీ ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు. ఎట్ ద సేమ్ టైము ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉందో మీరు అన్నారు థియేటర్లో కూర్చొనే బయటకు వీడియోలు పంపించేస్తున్నారు, ట్రోలింగ్ చేసేస్తున్నారు అని. సో ఒక మూవీని సక్సెస్ చేయడానికి టెక్నాలజీ ఎంత యూజ్ అవుతుందో ఒక మూవీని ఫ్లాప్ చేయడానికి కూడా టెక్నాలజీ ఎంత యూజ్ అవుతుంది ఎక్కువ అవుతుంది. ఓకే, మూవీని హిట్ చేయడానికి కొంత అయితే మొత్తం టోటల్గా ఫ్లాప్ చేయడానికి 70% ఊతం వస్తుంది. ఓకే, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఇప్పుడు కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే మీరు అన్నారు గతంలో చాలా మంచి హిట్స్ ఇచ్చారు మనకి, ఆచార్య నుంచి ఎందుకు దెబ్బపడిందో తెలియదు కానీ కొంచెం వెనక్కి వెళ్ళారు అని చెప్తున్నారు. అంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పబ్లిక్ అంటే సినీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పల్స్ ని పట్టుకోవడంలో డైరెక్టర్లు కాస్త విఫలం అవుతున్నారని. డబ్బు మీద వ్యామోహం. ఓకే, 2 పార్ట్లు చేసేయాలా, 1500 కోట్లు దోచుకోవాలా. ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన, ఆచార్యకి పార్ట్నర్. ఓకే, ఆచార్య సినిమాలో కూడా ఆయనే పార్ట్నర్. ఎప్పుడైతే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్గా మారాలి, ఒక పార్ట్నర్ అవ్వాలని ఎప్పుడైతే మైండ్ వచ్చిందో, మనం ఎంత ఎక్కువ సంపాదించాలని ఆలోచించుకున్న మైండ్కి డైరెక్టర్గా అన్ఫిట్ అవుతారు. ఓకే, ఇది చరిత్ర చెప్తుంది, నేను చెప్తుంది కాదు. గుణశేఖర్ గారిని తీసుకోండి, ఎంతో మంది తీసుకోండి, మా రామ్ గోపాల్ వర్మ గారిని తీసుకోండి, ఉదాహరణకు చెప్తున్నా. ఎంతో మంది తీసుకోండి, ఎవరో చేయవలసిన పని వారే చెయ్యాలి. నిర్మాత డ్యూటీ నిర్మాత చేయాలి, హీరో డ్యూటీ హీరో చేయాలి, ప్రొడ్యూసర్ డ్యూటీ డైరెక్టర్ చేయాలి. ఇది ఫెయిల్యూర్ అవడానికి కారణాలు అయ్యి, ఇది వాస్తవం కాదా చెప్పమని నాకు ఎవరైనా సరే డెబేట్కి రమ్మానండి. ఓకే, ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. కొరటాల శివ గారికి 2 సినిమాల్లో పార్ట్నర్షిప్ ఉంది. సుధాకర్ గారి దగ్గర 2 క్లోజ్ ఫ్రెండ్స్ ఈజ్ పార్ట్నర్. రెండో పార్ట్ కోసం పెట్టిన ప్రేమ ఫస్ట్ పార్ట్ మీద ఎందుకు పెట్టలే? ఆ అమ్మాయిని కానీ ఈరోజు ఇప్పుడు సాంగ్ పెట్టండి, ఇప్పుడు ఆ సాంగ్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి, ఆ కొన్ని సీన్స్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టండి. ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ. సూపర్ సబ్జెక్ట్ని చంపేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆశలు ఫ్యాన్స్ని నిరాశపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ లేకుండా ఆ 3 గంటలు ఆయన నడిపించకపోతే ప్రొడ్యూసర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి సర్వనాశనం అయిపోయేవారు. ఈరోజు అందరూ సేఫ్ అవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారే. అది నేను అంటుంది. డైరెక్షన్ చేయండి, మీ మైండ్ డైరెక్షన్ మీద పెట్టండి. ఇక్కడ డైరెక్షన్ మీద ఎప్పుడైతే మీరు మైండ్ అవుట్ అయ్యారో ఆటోమేటిక్గా మీకు ఆశ్చర్యాలు లాంటివి వీటిలో వస్తాయి.